చేస్తున్నారు కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యానుఫ్యాక్చరింగ్లో అలాగా చేశారా క్లియర్గా? ఒకవేళ అవి ఏమైనా పెండింగ్ ఉంటే చేయండి కన్ఫామ్గా, ఓకేనా? చూడండి టుడే క్లాస్ చూడండి, మనకి గోడౌన్ ట్రాన్స్ఫర్ అంటారండి. గోడౌన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, మన బిజినెస్కి ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అవైలబిలిటీలో ఏవైనా ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ బ్రాంచ్ కడపలో ఉంది, సబ్ బ్రాంచెస్ మీకు హైదరాబాద్లో, బెంగళూరులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బ్రాంచ్లో స్టాక్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మెయిన్ బ్రాంచ్ నుంచి హైదరాబాద్ బ్రాంచ్కి ఎలా మనం స్టాక్ని ట్రాన్స్ఫర్ చేయాలి? ఎందుకంటే స్టాక్ మనం పర్చేజ్ చేసిన తర్వాత మెయిన్ గోడౌన్లో మనం స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన బ్రాంచెస్ ఉన్నాయో అక్కడ సరుకు అనేది, అంటే స్టాక్ అనేది కంప్లీట్ అవుతున్నప్పుడు మనం మెయిన్ గోడౌన్ నుంచి సబ్ గోడౌన్స్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాంటి ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఈరోజు క్లాస్లో మీతో డిస్కస్ చేస్తాను, ఓకేనా? ఎందుకంటే మీరు వర్క్ చేసే టైంలో, రియల్ టైంలో ఎక్కడైనా సబ్ బ్రాంచెస్, మెయిన్ బ్రాంచెస్ ఉంటే స్టాక్ ఆర్ గూడ్స్ని ఏ విధంగా మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తాము, స్టాక్ ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలనేది కూడా మీతో దీంట్లో క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి కంట్రోల్ సి ఇస్తున్నాను, టాలీలో నీ కంపెనీ ఓపెన్ చేస్తున్నా, కంట్రోల్ వి పేస్ట్. టాలీ స్క్రీన్ కనబడుతుందా గైస్? కన్ఫర్మ్ చేయండి. కనబడుతుంది సార్. కంట్రోల్ ఏ ఇస్తున్నాను, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఆ తర్వాత గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది కామన్, జస్ట్ 37 ఇస్తున్నాను, మీరు ఫుల్ ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ సేవ్. యా, క్రియేట్లోకి వెళ్తున్నాను, లెడ్జెస్. సో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ చూస్తే, క్యాపిటల్, పర్చేజ్, యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఫర్నిచర్, శ్రీ ఫర్నిచర్ షాప్, ఎస్బీఐ బ్యాంక్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇవి లెడ్జెస్ మనకి. వీటిని చేసుకుందాం. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ సేవ్. పర్చేజ్ అకౌంట్స్, తర్వాత యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సండ్రీ క్రియేటర్స్, జస్ట్ 37 ఇస్తున్నాను, మీరు రియల్ టైం జిఎస్ నెంబర్ ఇచ్చుకోవాలి. తర్వాత ఫర్నిచర్ సెట్, తర్వాత శ్రీ ఫర్నిచర్ షాప్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సండ్రీ క్రియేటర్స్, తర్వాత ఎస్బీఐ బ్యాంక్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. అకౌంట్, కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ సేవ్. ఓకే, ఈ విధంగా మనము ఐటమ్స్ లెడ్జెస్ని క్రియేషన్ చేసాం. ఇప్పుడు ఐటమ్స్ చేద్దాం. ముందుగా గోడౌన్స్ కూడా చేద్దాం. గోడౌన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ గోడౌన్ అయినా ఉండొచ్చు, లొకేషన్ అయినా ఉండొచ్చు. లొకేషన్లో కూడా గోడౌన్సే క్రియేట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఏముంది అనేది ఇక్కడ మనకి గోడౌన్, రా మెటీరియల్ గోడౌన్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. తర్వాత నెక్స్ట్ అసెంబ్లింగ్ గోడౌన్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. తర్వాత యూనిట్స్ వచ్చేసి నెంబర్స్ తీసుకోవాలి. ఎస్కేప్, స్టాక్ ఐటమ్, హార్డ్ డిస్క్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. నెంబర్స్ ఎస్, ఆల్ట్ డబ్ల్యూ. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ అయ్యి నేను ఇవ్వలేదు, రియల్ టైంలో అయితే మీరు ఇచ్చుకోవాలి. 18% ట్యాక్స్ ఇస్తున్నాను, ట్రాన్స్ఫర్ కాబట్టి నేను అవి ఇవ్వలేదు, బట్ ఇచ్చుకోండి మీరు. రియల్ టైంలో అయితే ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఏవి ఉంటే అవి. రాస్తారు అతను.
కీబోర్డ్, తర్వాత ర్యామ్, ఎస్కేప్, వోచర్స్. ఫస్ట్ వన్ రిసిప్ట్ తీసుకోవాలి, క్యాపిటల్ 12 lakhs, క్యాష్. తర్వాత పర్చేస్, యూనిసాఫ్ట్ కంప్యూటర్స్. ఫస్ట్ వన్ హార్డ్ డిస్క్, స్పేస్, రా మెటీరియల్ గోడౌన్ 100, 2300. మానిటర్ 3500. గోడౌన్ కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి గైస్, ఇదే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ గోడౌన్ అని వచ్చింది, స్పేస్ ఇస్తే మనకి మనం క్రియేట్ చేసిన గోడౌన్స్ ఈ ప్లేస్లోకి వస్తాయి. కింద ట్యాక్స్ ఇచ్చుకోవాలి, క్రియేట్ చేయలేదు కదా, ఇన్ని స్పాట్ క్రియేట్ చేస్తాను, రియల్ టైంలో ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, దీంట్లో ట్రాన్స్ఫర్ వరకు మాత్రమే ఇచ్చాను, బట్ కానీ ట్యాక్స్ కూడా. తర్వాత అదర్ వాచెస్లోకి వెళ్ళి స్టాక్ జర్నల్ తీసుకోండి, స్టాక్ జర్నల్. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రాసెసర్ అతలాన్, గోడౌన్ ఇక్కడ అంటే లైక్ సోర్స్, కన్జ్యూమ్షన్, డెస్టినేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి. ఓకే, ఇక్కడ గోడౌన్ సెలెక్ట్ చేసుకోండి, రా మెటీరియల్ గోడౌన్లో స్టాక్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంత ట్రాన్స్ఫర్ చేస్తాను 25, రేట్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. హార్డ్ డిస్క్, కీబోర్డ్ 20, సేమ్ అటుపక్క ఏవైతే ఇచ్చారో అవే ఇక్కడ ఇవ్వాలి. గోడౌన్, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కన్జ్యూమ్షన్ సోర్స్ నుంచి డెస్టినేషన్ ప్రొడక్షన్ వరకు సేవ్ చేయాలి. తర్వాత ఫర్నిచర్ పర్చేస్ F7 2000, ఈ ఫర్నిచర్ షాప్. తర్వాత క్యాష్ డిపాజిట్ ఇన్ కంట్రా 2 lakhs. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. సో నెట్ లాస్ మనకి 5000 వస్తుందండి. ఓకే, దీంట్లో మనం ఏమి ఇవ్వలేదు ప్రాఫిట్ ఇంత అనేసి, బట్ ఓన్లీ ట్రాన్స్ఫర్ వరకు మాత్రమే. దీంట్లో ఎస్కేప్, స్టాక్ సమ్మరీ చూడండి, స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1, ఎక్స్పాండ్. చూడండి హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేశారు, అసెంబ్లింగ్లో 550, రా మెటీరియల్ 50 ఉందని చూపిస్తుంది. కీబోర్డ్ 50 పర్చేజ్ చేశారు, అసెంబ్లీకి 20 ట్రాన్స్ఫర్ చేశారు, రా మెటీరియల్ 30 ఉన్నది. తర్వాత మానిటర్, సో 50 పర్చేజ్ చేశారు రా మెటీరియల్లో, రా మెటీరియల్ నుంచి 50 అసెంబ్లీకి పంపించేశారు.
ప్రాసెసర్ అతను 100 పర్చేజ్ చేశారు. సో 25 మీరు అసెంబ్లీ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేశారు. 75 రా మెటీరియల్ గోడౌన్లో ఉంది. తర్వాత ప్రాసెసర్ P4 100 అలాగే ఉంది. ర్యామ్ 75 ఇలాగ ఉంది. ఇలా మనం గోడౌన్ ట్రాన్స్ఫర్స్ స్టాక్ని ఒక ప్లేస్ నుంచి వేరే బ్రాంచ్ కానీ, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కానీ, ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్ కానీ, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో గోడౌన్ బ్రాంచెస్ కానీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేదే ఇది మనకి గోడౌన్ ట్రాన్స్ఫర్ లెక్కన మనం సోల్వ్ చేస్తుంది. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి గైస్? అర్థమైంది ఇది గోడౌన్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలనేది? లేదు సార్. యా.